అలా అందరికీ ఈరోజు అమ్మవారు మహాలక్ష్మి అవతారం. ప్రతి ఒక్కరికి మహాలక్ష్మి అమ్మవారి కటాక్షం ఉండాలి, లేకపోతే చాలా కష్టం. సకల సంపదలకి ఆమె పుట్టిల్లు, ఆమె ఉన్న చోట అన్నీ ఉంటాయి. ఆ కటాక్షం అందరికి ఉండాలని అనుకుంటున్నాను. అసలు అమ్మవారు కమలంలో మనకు కనిపిస్తారు, దర్శనమిస్తారు. కమలం అంటే మనం తత్వరూపంగా చెప్పుకుంటే మన సహస్రారంలోనే ఉంటుంది కమలం. యోగులందరికీ అదే గమ్యం. అమ్మ అందులోనే ఉంటుంది, అంటే ఎంత యోగిని అనమాట. అప్పుడు మహాయోగిని. మనం ఆ సహస్రారంలో సహస్రారమైనటువంటి కమలాన్ని చేరటానికి మన లోపల ఉన్న మన నాడులను స్పందింపజేసి పై స్థానానికి సహస్రారానికి తీసుకెళ్ళి అమ్మతో చేరిక చేరాలి. అదే యోగ మార్గంలో ప్రత్యేకమైనటువంటి అందరూ తెలుసుకోవాల్సిందని అమ్మని స్థుతిలో కూడా చెప్తారు కదా.